కృష్ణానది ఒడ్డున ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో అందరికంటే పేదవాడు రామయ్య. అతని దగ్గర ఒక చిన్న గుడిసె ఉంది. అర ఎకరం భూమి ఉంది. కాని అతని గుండెలో మాత్రం బంగారం ఉంది. అతని భార్య లక్ష్మమ్మ కూడా అంతే, కష్టజీవి, నిజాయితీపరురాలు. ఉదయం వేళ రామయ్య గుడిసె ముందు లక్ష్మమ్మ గంజి కాస్తుంది. ఏమండీ, ఈ పూటకు బియ్యం ఉన్నాయి. రేపటి సంగతేమో ఆ దేవుడికే తెలియాలి. లక్ష్మమ్మ, ఈ పూటకున్నాయి కదా, అదే 10,000. రేపటి గురించి ఆలోచించి ఈ పూట బతుకు చేదు చేసుకోవడం ఎందుకే? మీరెప్పుడూ అంతే, నవ్వుతూ తేల్చేస్తారు. కాని ఆకలికి నవ్వులు పెట్టి అన్నం కొనగలమా? కొనలేము. కాని ఆ భగవంతుడిచ్చిన చేతులకు పనిచేసే సత్తు ఉంది. ఈరోజు ఆ చెరువు గట్టు దగ్గర నేల తవ్వి కొత్తగా పొలం సాగుచేద్దామని ఉంది. చెరువు గట్టుదగ్గరా? ఆ నేల గట్టిది, తవ్వడం కష్టం. కష్టం లేకుండా ఫలం ఎక్కడిది లక్ష్మమ్మ? నేను బయల్దేర్తాను. గంజి తాగి వెళ్తాను. లక్ష్మమ్మ ఇచ్చిన గంజి తాగి భుజాన పారవేసుకుని రామయ్య చెరువుగట్టువైపు నడిచాడు. ఎండ మండిపోతోంది. చెమట ధారగా కారుతోంది. కాని రామయ్య ఆగలేదు. భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. 1 అడుగు తవ్వాడు, 2 అడుగులు తవ్వాడు. 3 అడుగు తవ్వేసరికి ఠంగ్ మనీ పారకు ఏదో తగిలింది. అరే, ఇదేంటి? రాయా? కాచూడు, లెక్కపెట్టు. 1, 2, 3, 10. నిజంగా 10. ఇప్పుడు చెప్పు, నాకు ఎండ తగిలిందా? ఇది మాయకుండా? దెయ్యాలకుండా? ఆగు ఆగు, ఒకసారి ఇంకోటి వేసి చూద్దాం. రామయ్య ఒక చిన్న రాయి తీసి కుండలో వేశాడు. కొంచెంసేపు ఆగి చూస్తే 10 రాళ్ళు. 1 గింజ వేస్తే 10 గింజలు. 1 రూపాయి వేస్తే 10 రూపాయలు. అయ్యో దేవుడా, ఇదేమి చిత్రమో! లక్ష్మమ్మ, ఏది పడేసినా 10 రెట్లు చేస్తోంది ఈ కుండ. ఇది మాయకుండ. మాయదా? అయితే దీన్ని ముట్టుకోకూడదు. ఎవరి శాపమో, ఏ పిశాచం బలమో! ఆగు లక్ష్మమ్మ, పిశాచమైతే మనకు మేలెందుకు చేస్తుంది? ఇది ఆ భగవంతుడి అనుగ్రహమయ్యుంటుంది. మన నిజాయితీని, కష్టాన్ని చూసి దేవుడిచ్చిన వరం. నిజమేనా? నిజమే. కాకపోతే ఏమిటి? మనం ఎవర్నీ మోసం చేయలేదు. ఎవరి సొత్తు దొంగిలించలేదు. నేను నా చేతులతో తవ్వి కష్టపడి తీసిన కుండ ఇది. దేవుడే మన కష్టాలు తీర్చాలని ఇచ్చాడు. సరే, మరి ఇప్పుడేం చేద్దాం? ముందు మనకు కావలసినవి చూసుకుందాం. కాని ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఎవ్వరికీ చెప్పకూడదు. ఈ సంగతి మన ఇద్దరి మధ్యనే ఉండాలి. అది మంచి మాట చెప్పారు. రామయ్య జాగ్రత్తగా, నెమ్మదిగా ఆ కుండ సహాయంతో తన బతుకు మెరుగుపరుచుకోసాగాడు. కొన్ని రోజుల్లో అతని గుడిసెలో బియ్యమున్నాయి, పప్పులు ఉన్నాయి, నూనె ఉంది. మంచి బట్టలు కొన్నాడు. 1/2 ఎకరం పొలానికి మంచి విత్తనాలు వేశాడు. కాని రామయ్య తెలివైనవాడు. ఒక్కసారిగా ధనవంతుడైపోలేదు. మెల్లమెల్లగా ఎవరికీ అనుమానం రాకుండా తన పరిస్థితి మెరుగుపరుచుకున్నాడు. కాని ఊళ్ళో అన్నీ దాగి ఉంటాయా? 1 నెల గడిచింది. ఊళ్ళో ధనవంతుడైన సుబ్బయ్య కన్ను రామయ్య మీద పడింది. సుబ్బయ్య ఇల్లు, పెద్ద మేడ. సుబ్బయ్య వసారాలో కూర్చుని తాంబూలం వేసుకుంటున్నాడు. ఆ రామయ్య పేదోడు, చాలా పేదోడు. కాని ఈ మధ్య వాడి పరిస్థితి మారినట్టు కనిపిస్తోంది. వాడి భార్య కొత్త చీర కట్టుకుంది. వాడి పొలంలో మంచి విత్తనాలు వేశాడు. ఎక్కడ్నుంచి వచ్చింది వారికి ఈ డబ్బు? సుబ్బయ్యకు ఊళ్ళో ఏం జరిగినా తెలియాలి. అతను ధనవంతుడు, అవును. కాని ఆ ధనం ఎలా వచ్చిందంటే వడ్డీలు, అప్పులు, పేదోళ్ల భూములు లాక్కోవడం. అతనికెవరైనా బాగుపడితే కడుపుమంట. ఒకరోజు సుబ్బయ్య రామయ్య ఇంటికి వచ్చాడు. ఏమిరా రామయ్య, బాగున్నావా? ఈ మధ్య కనిపించడమే లేదు. నమస్కారం సుబ్బయ్య గారు. బాగానే ఉన్నాను. పొలం పనుల్లో ఉన్నాను, అందుకే కనిపించలేదు. ఇల్లు బాగా మారింది రామయ్య. సున్నం వేయించావు, మంచి పని చేశావు.
ఎక్కడ్నుంచి ఇది వచ్చింది? కాదు, వేరేదో ఉంది. రామయ్య చేతులతో మట్టి తీసి చూశాడు. అక్కడొక మట్టి కుండ ఉంది. పెద్దది. పైన మట్టి పేరుకుపోయి ఉంది. చాలా పాతది అని తెలుస్తోంది. ఇదేమిటో పాత కుండ. ఎవరో పూడ్చి ఉంటారు. రామయ్య ఆ కుండను మెల్లగా బయటికి తీశాడు. మట్టి దులిపాడు. మూత తీసి లోపల చూశాడు. లోపల ఏమీ లేదు. ఖాళీ కుండ. ఏముందిలే, ఖాళీ కుండ. బంగారం ఉంటుందని ఆశపడ్డాను. పోనీలే, ఇంట్లో ఒక కుండైనా ఉపయోగపడుతుంది. లక్ష్మమ్మ నీళ్లు పట్టుకుంటుందిలే. రామయ్య ఆ కుండలో తన పారను పడేసి కుండ ఎత్తుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చి కుండ కింద పెట్టి లోపల్నుండి పారను తీద్దామని చూశాడు. చూసి ఆగిపోయాడు. ఈ- ఏమిటిది? కుండ లోపల ఒక పార కాదు, 10 పారలు ఉన్నాయి. అచ్చం ఒకే రకంగా ఉన్నాయి. రామయ్యకు గుండె వేగంగా కొట్టుకోసాగింది. లక్ష్మమ్మా, లక్ష్మమ్మా, ఇటురా, ఒక్కసారి ఇటురా. ఏమైందండీ? ఏమైంది? ఈ కుండ చూడు. నేను ఒక్క పార పడేశాను, కాని ఇప్పుడు 10 పారలున్నాయి. ఏమిటి, మీకెండ తగిలిందా? ఎండలో తిరిగి తిరిగి కళ్ళు తిరుగుతున్నాయేమో. కాదే, నువ్వే చూడు, లెక్కపెట్టు. 1, 2, 3, 10. నిజంగా ఇందిరా ఈ సొమ్ము? అదేమిటి సుబ్బయ్య గారు, కష్టపడి పనిచేస్తున్నాను. పొలం బాగా పండింది. కూలిపనికి కూడా వెళ్తున్నాను. 1/2 ఎకరం పొలంలో ఏం పండుతుందిరా? నాకు తెలియదా? నిన్న మొన్నటి వరకు గంజి తాగే పరిస్థితి. ఇప్పుడు ఈ అభివృద్ధి ఏదో ఉంది. ఏం లేదు సుబ్బయ్య గారు, అది పోనీలే రామయ్య, నేను ఊరికే అడిగాను. నీకు మంచి జరిగితే నాకు సంతోషమే. సరే, వస్తాను. సుబ్బయ్య వెళ్ళిపోయాడు. కాని వాడి మనసులో అనుమానం పురుగులా తొలిచేస్తోంది. ఆ రాత్రినుంచి సుబ్బయ్య రామయ్యను గమనించడం మొదలుపెట్టాడు. రాత్రిళ్ళు రామయ్య ఇంటి చుట్టూ తిరిగాడు. ఒకరోజు రాత్రి, లక్ష్మమ్మ, ఈరోజు 10 రూపాయలు వేద్దాం. రేపు బజారుకు వెళ్ళి ఎడ్లను కొనాలి. పొలానికి ఎడ్లు లేకుండా కష్టమవుతోంది. సరే, కాని జాగ్రత్తగా, ఎవరైనా చూస్తారేమో. కుండ బయటకు తీసి 10 రూపాయలు వేశాడు. కొంచెంసేపు ఆగి లోపల చూశాడు. 100 రూపాయలు! భగవంతుడా, నీ దయ అపారం. కాని ఆ రాత్రి కిటికీ బయట సుబ్బయ్య నక్కి చూస్తున్నాడు. అతను అంతా చూశాడు. కుండలో డబ్బులు వేయడం, 10 రెట్లు రావడం. అతని కళ్ళు ఆశతో మెరిశాయి. ఓహో, ఇదా సంగతి. మాయకుండ. అందుకే వాడు బాగుపడుతున్నాడు. ఈ కుండ నాకు దక్కాలి, నాది కావాలి. లో ఏం జరిగినా తెలియాలి. అతను ధనవంతుడు, అవును. కాని ఆ ధనం ఎలా వచ్చిందంటే వడ్డీలు, అప్పులు, పేదోళ్ల భూములు లాక్కోవడం. అతనికెవరైనా బాగుపడితే కడుపుమంట. ఒకరోజు సుబ్బయ్య రామయ్య ఇంటికి వచ్చాడు. ఏమిరా రామయ్య,